గట్టిగా చెప్పు. 955 చెప్పు. JK Seeds 955 చెప్పు. 955 JK Seeds 955 చెప్పు. JK Seeds 955. మీ పేరు? నా పేరు ఈ రాజు సార్. ఈ రాజు. మీ గ్రామం అండి? మాంత్రికే గ్రామం సార్. మాండ్రిక గ్రామం. మీరు చదువుకున్నారా? చదువుతాం. ఎంతవరకు చదువుకున్నారు? 10th వరకు చదువుకున్నారు. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? వ్యవసాయం సార్. వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 4 ఎకరాలు సార్. 4 ఎకరాలు. ఓకే, పత్తి వేశారా? పత్తి వేసినాం సార్. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న విత్తనం ఏంటండి? JK సార్. JK కంపెనీ? JK Seeds 9555. 95 55 955. ఎలా ఉంది ఫీల్డ్? మీకు ఎలా ఉంది? బాగుంది సార్. బాగుంది అంటే బాగుంది అంటే ఏం బాగుంది? మొక్క వచ్చింది కింద నుంచి ఎలా ఉంది ఏంటి? మొక్క విత్తనం కూడా బాగా మలిచింది. హైట్ ఎట్లా ఉంది, గ్రోత్ ఎట్లా ఉంది, కాయలు కానీ బాగానే ఉన్నవి. పూత పింద రాలడం లేదు. కాయలు కానీ లాలో సైజు ఉన్నావు సార్. ఓకే, జనరల్ గా ఈ సంవత్సరం వచ్చేసి ముఖ్యంగా రైతులు పడుతున్న ఇబ్బంది ఏంటంటే ఇక్కడ మన ప్రాంతంలో ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది గత 20-25 రోజులు. అవును సార్. కానీ 20-25 రోజులుగా వర్షం పడుతున్నా కానీ ఈ విత్తనం ఫీల్డ్ అంటే ఈ ప్రొడక్షన్ ఎలా ఉంది? ఈ క్షేత్రం ఎలా ఉంది? పచ్చగానే కనపడుతుంది కదా? పచ్చిగా కనపడుతుంది. ఏమి వానకైతే ఎఫెక్ట్ కాలేదు. సస్యశ్యామలంగా పచ్చిగా కనపడుతుంది. ఎంతవరకు దిగుబడి రావచ్చు అనుకున్నారు ఈ ఫీల్డ్ ఎకరానికి? సార్ ఒక ఎకరాకి వచ్చేసి ఈ కాపీ సెట్టింగ్ చూడబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ప్రజెంట్లీ ఒక 10 నుండి 14 క్వింటాల వరకు రావచ్చు. ఇప్పుడు ఇది ఏ స్టేజ్ లో ఉంది? 90 to 110 డేస్ స్టేజ్ లో, అంటే 90 నుంచి 110 రోజుల మధ్యలో ఉంది ఈ పంట వచ్చేసేసి. ఇంకా ఇది పెరిగే అవకాశం ఉంది. ప్లస్ దీనికి ఇంకా 40 నుంచి 50 రోజులు మనకు అవకాశం ఉంది కాబట్టి ఇంకా కాయ సెట్ అవుతుంది. ఓకే, ఇంకొకటి ఇప్పుడు మీరు చూసారు కదా, కాయ కూడా అంత బాగా నీట్ గానే ఉంది. లాలో సైజ్ ఉంది సార్. లాలో సైజ్ ఉంది, నిమ్మకాయ సైజ్ ఉన్నది. కాయ కానీ బాగుంది. రైతులు వేసుకోదగ్గ విత్తనం అనేది వేసుకోవచ్చు సార్. ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు. ఇది ఏ కంపెనీ? JK Seeds 955. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి JK కంపెనీలో 955 అంటే ఇది పత్తి విత్తనం. JK అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. దీంట్లో వచ్చేసి మనకి కావాల్సిన పంటలు ముఖ్యంగా మన ప్రాంతంలో వేసేది ఏంటంటే పత్తి వేస్తారు, మొక్కజొన్న వేస్తారు, వరి వేస్తారు, పచ్చిమిరప వేస్తారు, తర్వాత మిరప మామూలుగా ఎండుకాయకి వేస్తారు. సో మీకు కావాల్సిన ప్రతి ఒక్క విత్తనాలు మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మీకు చూస్తుంది వచ్చేసి ఓన్లీ పత్తి ప్రస్తుతం. మొక్కజొన్న ఉంది, జొన్న ఉంది, సజ్జ ఉంది, తర్వాత వచ్చేసి మిరప ఉన్నాయి, వరి ఉంది, మొక్కజొన్న ఉంది. మీకు ఏ విత్తనం కావాలన్నా JK వాళ్ళ ఉత్పత్తులు దొరుకుతాయండి. అదేవిధంగా దీంతో పాటు మనకు పక్కనే ఇంకొక రైతు వచ్చేసి 99 వెరైటీ కూడా వేసారు. చూసినాం సార్ అక్కడ పక్కనే తమ్మారెడ్డి గారు. ఎక్సలెంట్ రిజల్ట్ సార్. అక్కడ కూడా అది ఎలా ఉంది? బాగుంది సార్. ఆ విత్తనం కూడా చూసారా? చూసినాం సార్. బాగుందా? రైతులందరూ వేసుకోవచ్చు సార్. ఇది ఏ విత్తనం? ఇది 99. ఇది 99. ఇంతకుముందు ఇప్పుడు ప్రస్తుతం మనం చూసింది వచ్చేసి JK Seeds 955. ఓకే, ఇన్ఫర్మేషన్ క్లియర్ గా చూసుకున్నారు. ముఖ్యంగా వచ్చేసి ఈ ప్రాంతంలో ఈ సంవత్సరం భయంకరంగా ఎక్కువగా వర్షాలు పడడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది. కానీ ఈ రైతు కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. ప్రస్తుతమైన పంట కూడా చాలా నీట్గా ఉంది. రైతులందరూ చాలా అనుకూలమైన విత్తనం పత్తిలో వచ్చేసి 955 అనేది, అదేవిధంగా 99 కూడా మంచి విత్తనం. ఈ 2 రకాలు JK వారి ఉత్పత్తులండి. రైతులందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.